హాయ్ అండి సతీష్. ఎపిసోడ్లో చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ దివ్య వర్సెస్ గౌరవ్ గొడవ గురించి ఎవరు తప్పుని మాట్లాడుకుని ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుందాం. చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి మాట్లాడాల్సిన. డీమోన్ వర్సెస్ రీతు చౌదరి, అట్లాగే తనూజ రేషన్ మేనేజర్గా ఎట్లా చేస్తుంది అనేది, ఇమాన్యుయల్ గేమ్ గురించి కూడా మాట్లాడాలి. చాలా పంచాయతీలు అయితే ఉన్నాయి కదా, ఆ టాస్క్ ఎట్లా ఆడారు ఏంటి అనేది కూడా. ఫస్ట్ అయితే దివ్య గౌరవ్ గురించి మాట్లాడదాం. నాకు ఇంతకుముందు ఒక అప్డేట్స్ నేను రెగ్యులర్గా చెప్పినట్టుగా ఒక అప్డేట్ వీడియోలో చెప్పే కదా, గౌరవ్ వర్సెస్ దివ్య మధ్య టీకి సంబంధించి ఆయన టీ పెట్టమంటే గొడవ అవుతుందంటే, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చిన్న గొడవేమనుకున్నా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. బట్ ఇప్పుడు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు నేనే నానోడితో చెప్పేది దివ్య చాలా మంచి ప్లేయర్ అవుతుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది, పర్ఫెక్ట్గా పాయింట్లు పెడుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ మనమే చెప్పుకోవాల్సి వస్తుంది, నానోడితో నేనే చెప్పాల్సి వస్తుంది. ఎంత హెడ్ వెయిట్, ఎంత హెడ్ స్ట్రాంగ్ ఎందుకు వచ్చేసింది, ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఏంటి, అవతల అబ్బాయికి తెలుగు రాదు అని చెప్పేసి లోకువైపోయాడా ఏంటి, అసలు ఆయన ఏమైనా తప్పు మాట్లాడా? ఎందుకంటే అక్కడ ఏమన్నాడు, చక్కగా ఛాయ్ కావాలంటే దివ్య సాఫ్ట్గా చెప్పనని చెబుతుంది. ఓకే, చెప్పక్కర్లా. బట్ ఆయన అడిగాడు, నేను కాదు అయితే కెప్టెన్కి అడగాలి, నేనే చెయ్యాలి కాబట్టి నా వల్ల కాదు, ఇదే పని అంటే సరే నీకు వర్క్ ఎక్కువైంది, ప్రెజర్ ఎక్కువైంది, నా వల్ల కావట్లేదు అని చెప్పవచ్చు. బట్ ఆయన ఏంటి మరి, మీరు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాలి, అయితే కెప్టెన్ చెప్పాలి, అది రేషన్ మేనేజర్కి అడుగుతానంటే నేను సాఫ్ట్గా చెప్పనన్నా, సరే చెప్పక్కర్లా. బట్ ఏంటి, ఆయన అప్పటికే అడుగుతున్నాడు సాఫ్ట్ సాఫ్ట్ చెప్పొచ్చు కదని. సరే అందరూ ఉన్నారు, సరే కెప్టెన్ ఉండొచ్చు, రేషన్ మేనేజర్ ఉండొచ్చు, నేనే ఉండాలి కదా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అనే దానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే ఈవిడే కదా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు ఆయన నిన్న షుగర్ వేసుకుంది. అట్లాగే భరణి గారి విషయంలో కూడా, టాస్క్ విషయంలో కూడా ఈమె కదా అనవసరంగా మాట్లాడింది, వేలు పెట్టిందంటే అందులో తప్పే ఉందండి. దివ్య అక్కడేమో పిచ్చి పిచ్చిగా ఉందా, నా దగ్గర ఎక్స్ట్రాలు చేయకు, భరణి సార్ అని ట్యాగ్స్ వేయకు, నీకు సెన్స్ ఉందా, నేను టీమ్ గేమ్ కనుక ఇన్వాల్వ్ అయ్యాను, నాకు ఒపీనియన్ ఉంది. ఇక్కడ మాటలు జారిందంతా కూడా దివ్యే కదా, ఏం ఎక్స్ట్రాలు చేశాడని నాకు అర్థం కాల. పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడాడు అక్కడ. భరణి సార్ ట్యాగ్స్ వద్దా, నువ్వే కదమ్మా ఎగబడి 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 అయిపోయి, మరి ట్యాగ్ కావాలి 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 అల్లాడిపోయింది. పైగా అయిపోయిందా, చల్లబడ్డావా, కూల్ అయిపోయింది ఇక తగ్గు, ఇలా అంటే ఇది హ్యాండ్ గెస్సర్ తప్ప. ఇందులో తప్పేముంది నాకు అర్థం కావట్లే. అయిపోయింది కదా, అయిపోయింది. ఆ తెలుగు రాని కుర్రోడి మీద అక్కడ కూడా పోక్ చేసింది ఈవిడే కదా. అయిందంట, అయింది బో అనే మాదిరిగా ఈవిడే పోక్ చేసి, ఈవిడే నోరు జారి, ఈవిడే ఎటకారం చేసి, ఈవిడే అనకుండా మాటలని అనేసి ఫైర్ అయిపోయి, ఆవిడ ఫైర్ అనుకుంది ఎందుకని, కాకరకాయ కాకరకాయ అంటే కీకరకాయ అనే మాదిరిగా మిస్ఫైర్ అవుతూ ఉంది. అక్కడ హ్యాండ్ గెస్టర్ అంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి, ఏంటి అంత రాంగ్ హ్యాండ్ గెస్టర్ ఏమని ఇచ్చాడు, ఏమన్నాడని మళ్ళీ మళ్ళీ చూస్తే ఏమి లేదు, అయిపోయిందా, చల్లబడవా, కూల్ ఇంకా చాలా అయిపోయింది, చాలా తగ్గితే బెటర్ అంటే అందులో తప్పేముంది అర్థం కావట్లా. ఏంటి నేను కామ్గా ఉండాలని, కామ్గా ఉండు, నీకు ఎక్కడేం మాట్లాడాలో తెలియదా, టీ గురించి మాట్లాడు, నోరు మూసుకో, ఇవన్నీ మాట్లాడుతున్నది ఈవిడే కదా. గౌరవ్ అక్కడ క్లియర్గా గుర్తు చేసింది కూడా అదే. 3 days బ్యాక్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇప్పుడు నిఖిల్ వాళ్ళు హ్యాట్ టాస్క్ అయ్యేటప్పుడు ఇతడు ఒక పాయింట్ చెబుతూ ఉంటే, నిఖిల్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ హ్యాట్ టాస్క్లు అనేటప్పుడు గౌరవ్ ఒక మాట ఆడబడుతూ నోరు మూసుకో షటప్ అని చెప్పింది ఈవిడే. ఆ రోజు అపాలజీ కూడా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు అడిగితే నాకు ప్రాబ్లం ఉంది కదా, తెలుగు ప్రాబ్లం ఉంది కదా, ఎలా పడితే అలా మాట్లాడుకుంటే నేను నోరు మూసుకో అనలే, షటప్ అన్నానంట. అంటే తెలుగులో అనేదానికి ఇంగ్లీష్లో అనేదానికి అర్థమైతే అదే కదా. ఆ కుర్రాడికి తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది కదా. ఇలా మాట్లాడిన దానికి ఒకవేళ హిందీ బిగ్ బాస్లో అయ్యి ఉన్నా, లేకపోతే ఎక్కడైనా బిగ్ బాస్ నీకు ఇలాంటి ఎమోషన్ బయట పెట్టాల్సి వచ్చేటప్పుడు భాషతో సంబంధం లేదు, భావాన్ని ప్రదర్శించి చెప్పుకొని ఒక పర్మిషన్ ఇచ్చి ఉంటే ఫుట్బాల్ ఆడుకుండేవాడు, చెడు కూడా ఆడుకుండేవాడు. షటప్ అన్నదంట, మళ్ళీ కాదంట, నోరు మూసుకో అనలేదంట. షటప్ అంటే మరి అదే కదా అర్థం. పైగా ఇక్కడ పాయింట్ వైజ్ వెళ్దాం. భరణి కోసం ఏడ్చింది ఎవరు, భరణి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎవరు, భరణి ట్యాగ్స్ వేయకంటే భరణి కోసం తాపత్రపడిపోయింది నువ్వే కదా. భరణికి దూరంగా నిజంగా ఆయన దరిద్రం ఏంటంటే, మొహమాటానికి పోయి చెప్పలేక స్ట్రైట్ ఫార్వర్డ్గా అతడి వీక్నెస్, ముక్కుసూటిగా చెప్పలేకపోతున్నాడు. బయటికి వెళ్ళి వచ్చాడు, చూశాడు, బాండ్స్ వల్ల నాగేం పోయింది, ఒక జలగల్లాగా మనిషి ఒక పక్క తగులుకుంటా కంప్లైంట్లు ఇచ్చుకుంటూ, ఏడుపులు ఏడ్చుకుంటూ, పక్కోడి మీద ఫిర్యాదులు చేసుకుంటూ, ఇతడి గేమ్లో ముందుకు పోనీయకుండా అడ్డం పడుతుంటే పాపం చెప్పలేక ఉండలేక కక్కలేక మింగలేక అల్లాడిపోతూ ఆయన బాండ్స్కి దూరంగా ఉందామన్నా సరే అక్కడ నేను అతని గురించి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు. అవసరం ఏముంది, ఆయనకు నోరు ఉంది కదా, ఆయన పాయింట్ చెప్పాడు కదా. కానీ పైగా భరణి గారు రాగానే నాకు కత్తి ఇవ్వలేదు, నాతో మాట్లాడలేదు, ఇస్తారనుకున్న ఏడిచింది, ఇవన్నీ చూస్తే మరి ఎవరికైనా భరణి కోసం ఇప్పుడు పరితపించిపోతుంది, అన్న కోసం ఈ చెల్లెడని చెప్పి ఎవరికైనా అర్థమవుతుంది. మరి ట్యాగ్స్ ఏంటి, నువ్వు ప్రతి దశలో కనిపించింది కదా. పైగా ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, అది భరణి గారి ఇష్యూ కాదు, నేను ఆ టీంలో ఉన్నానని ఈమె కదా దూరిపోయింది కదా. ఇప్పుడు భరణి గారి ట్యాగ్స్ వేయకంటే నిన్న ఆ అబ్బాయి గౌరవ్ వచ్చి ఈ అమ్మాయికి చెప్పలా, నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పలా. బిగ్ బాస్ ఇచ్చిన దాని ప్రకారం అక్కడ భరణి గారిలో టాస్క్ ఆడేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించిందని చెబితే ఈవిడంతా ఈవిడే కదా ఆయన తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నట్టు తీసుకొచ్చి దూరిపోయింది. భరణి ఆయన చెప్పాల్సిన ఆన్సర్ ఆయన చెప్పుకున్నాడు, అయిపోయింది, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు నచ్చినట్టు ఆడాను సో అండ్ సో అతను ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయింది, ఇతను విన్నాడు. వాళ్ళిద్దరు ఇష్యూలో దూరింది ఎవరు, ఎంటర్ అయింది ఎవరు, ఈవిడే కదా. ఈమె వచ్చి మళ్ళీ ఇప్పుడు అది భరణి గారి ఇష్యూ కాదు, నా టీం గేమ్ని దూరిపోయి మళ్ళీ ఇప్పుడేమో భరణి గారి ట్యాగ్ వేయొద్దంటే
మళ్ళీ భరణి గారికి నాకేదో బీరకాయ పీచు చుట్టరకం ఉందని మాదిరిగా ఈవిడే కదా అడిగింది. పోనీ అక్కడ ఒకవేళ భరణి గారు కాకుండా ఒక రాము రాధుడు, ఒక దమ్ము శ్రీజ గాని ఇంకెవరైనా భరణి ప్లేస్‌లో ఉండుంటే దివ్య జోక్యం చేసుకుంటుందా? లేదు కదా! భరణి గారని ట్యాగ్ ఉండబట్టే కదా ఈవిడే జోక్యం చేసుకుంది. ఆయన ఏమన్నా అడగలేదా? ఆయన చెప్పాల్సింది చెప్పాడు కదా! నా తరఫున నువ్వు వాడము ఇప్పుడు ప్రోమో చూసాం ఆ టాస్క్‌లో ఆడినట్టుగా నా తరఫున నువ్వు డిఫెండ్ చెయ్యమని చెప్పాడా? అక్కడ ట్యాగ్ ఈవిడే దూరిపోయిన దానికే మరి కళ్ళ ముందు కనిపించిన దానికే అన్నాడు. మళ్ళీ మూడో పాయింట్ ఏంటి? నిన్న అంతా అయిపోయిన తర్వాత భరణి తనూజతో కూడా చెప్పాడు. దివ్య ఎందుకు అనవసరంగా దూరుతుంది? దివ్యకి ఏం అవసరం? నేను ఆల్రెడీ గౌరవ్ చెప్పాను. వాడికి చెప్పాను. దూరొద్దని చెప్పు అంటే తనూజ కూడా నువ్వే చెప్పుకున్నావు నాకు చెప్పొద్దు ఇవన్నీ పంచాయతీలు అనక ఆవిడ కూడా చెప్పేస్తే ఈవిడొచ్చి విసవిసలు ఆడుకుంటూ చిరాకు పడిపోయా నాకు తెలిసిలే నేను చెప్పుకుంటలే. అంటే భరణి గారి కోసం నేను ఒక స్టాండ్ తీసుకుంటాను లేదు ఇవన్నీ నాకు మళ్ళీ అవసరమా? నేను చెప్పా అక్కడ అవసరమే లేని దగ్గర నోరేసుకుని పడిందే ఈ అమ్మాయి. మళ్ళీ ఈరోజు ఏమో వచ్చేసి మాట్లాడుతా ఎక్స్ట్రాలు చేయకు ఆ బ్యాడ్ గెస్టర్స్ అంటే అంత బ్యాడ్ గెస్టర్స్ అంటే నాకు అర్థం కాలే. ఎక్స్ట్రాలు చేయకు అంటది, పిచ్చి పిచ్చిగా మాట్లాడకంటది, నోరు బాగా జారేసింది ఈవిడ. హెడ్ స్ట్రాంగ్ హెడ్ వెయిట్ అంటే ఇదే. అంటే 2 వారాలు వరుసగా సేవ్ అయిపోయేసరికి ఈవిడికి వచ్చినట్టుంది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఆ అబ్బాయి జెన్యున్‌గా ఉంటున్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గనక ఈవిడ ఇలా రెచ్చిపోతా ఉంది, చెలరేగిపోతా ఉంది గానీ, లేదంటే ఆయన నీ మదర్ టంగ్‌లో, మదర్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకో బాబు అని ఒక పర్మిషన్ ఇచ్చుంటే, ఆయన ఇచ్చే కౌంటర్‌కి చెప్పే ఆన్సర్‌కి ఆ ధాటికి అన్నపూర్ణ స్టూడియో ఇచ్చి దాటొచ్చి బయట పడేది. నోర్ముయ్ అంది, మళ్ళీ షటప్ అంది, మళ్ళీ నోర్ముయ్ అన్నాను. ఆ నోర్ముయ్ అనలేదంట. మరి షటప్ అంటే ఏంటి? ఎంత ఫూలిష్‌గా ఈవిడ ఈరోజు బిహేవ్ చేస్తుందని అనుకోలే. అయ్యా! నాకొచ్చిన అప్డేట్ ప్రకారం ఇదే చిన్న గొడవ. ఎందుకంటే నాకు ఈవిడ మీద కొద్దిగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కొద్దిగా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్తుందేమో, ఆచితూచి వెళ్తుందేమో అనుకున్నా తప్ప, మరి ఈ రేంజ్‌లో ఇంత ఫూలిష్‌గా బిహేవ్ చేస్తుందని అనుకోలే. అంటే ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కి తోకి ఆరదీసేద్దాం అనుకుంటుంది ఏంటి? ఆడియన్స్ అయితే అన్నీ చూస్తారు. అందరూ ఈక్వల్ ఆడియన్స్‌కి. ఈ ఊరు, ఆ ఊరు, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్నీ చూస్తారు గనుక ఇలాంటివన్నీ ఎక్స్‌ట్రా చేస్తే ఈవిడ చేసింది ఎక్స్‌ట్రాలు ఆయన గాదు. తొక్కిన ఆరదేస్తారు ఆడియన్సే. ఇక ఆ ప్యాలెస్‌లో ఫ్లాగ్స్ పెట్టాలి టాస్క్ అనేటప్పుడు 7 అంతస్తుల టవర్ కట్టాలన్నారు. ఎవరి టవర్ ఎత్తుగా ఉంటే వాళ్ళే వినరని బిగ్ బాస్ చెప్పాడు కనుక భరణి టీమ్ చూసాం కదా! ఇమాన్యుయల్, నిఖిల్, మాధురి, తనూజ, దివ్య, సుమన్ రామ్ వీళ్ళు 7 ఉంటే అటు వీళ్ళు 8 మంది ఉంటే అటు 7 ఉన్నారు. దమ్ము శ్రీజ వైపు గౌరవ్, డేమన్, కళ్యాణ్, సాయి, సంజన, రితు 1 బై 1 టాస్క్‌లన్నీ ఆడిస్తూ ఉంటాడు కదా! సరే ఇక్కడ నిఖిల్‌కి, ఇమాన్యుయల్‌కి ఇటుకాసి ఆడాలనుకున్నా సరే, అగెయిన్స్ట్‌గా ఆడాలన్నా సరే రిక్వెస్ట్‌లు చేయడం ఇవన్నీ సహజంలో మరి సైనికులు తయారు చేసుకునేటప్పుడు స్ట్రాంగ్‌గా ఉండే వాళ్ళ కోసం తీసుకుంటారు కనుక అట్లా వచ్చినారు. ఓకే అయిపోయారు. సరే ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయితే డీమాన్ మాత్రం 100% మెచ్చుకోవాలి. ఈ ఫిజికల్ టాస్క్‌లు మాత్రం తోపే అని చెప్పాలి. తిరగలేదు. ఉడుం పట్టు పట్టాడు. భరణిని, ఇమాన్యుయల్ కూడా హోల్డ్ చేసేసాడంటే వేరే లెవెల్ కదా! చాలా బాగా ఆడాడు. స్ట్రాంగ్‌గా ఆడాడు. అలాగే మరి మిగతా వాళ్ళు ఆడలేదంటే మిగతా వాళ్ళందరితో ఒకళ్ళకి ఇద్దరు బలమైన కంటెస్టెంట్లు ఆపేయడం అంటే ఆషామాషి కాదు. చాలా చక్కగా ఆడాడు. ఇమాన్యుయల్ కూడా వెళ్ళు అన్నట్టు ఆ భరణి లాస్ట్‌లో వచ్చి ఆ కాలుతో భలే తన్నాడు. తన్నబట్టి ఇంకా అంత టఫ్ వచ్చింది. లేకపోతే కంప్లీట్‌గా 7 అంతస్తులు అన్నదానికి 7 అంతస్తులు పెట్టి పర్ఫెక్ట్‌గా పెట్టేశారు లైన్‌లో. బట్ ఇక్కడ సో, మనం వాళ్ళందరూ చాలా సేపు డిస్కషన్ చేసుకున్నారు గానీ, ఇప్పటికే 2, 3 సార్లు చెప్పాం. బ్రీఫ్‌గా చెప్పేద్దాం. చాలా కంటెంట్ ఉంది గనుక, అక్కడ కళ్యాణ్ వాళ్ళవి ఫుల్‌గా ఉన్నాయి. టవర్ లేదు. శ్రీజ కార్నర్‌లో ఉన్నాయి. ఒకటి లేదు. రకరకాల డిస్కషన్ చేసి ఫైనల్‌గా ఏంటంటే, అక్కడ బిగ్ బాస్ కూడా చెప్పినట్టుగా ఒక స్క్వేర్‌లో కట్టాలి. టవర్ ఎత్తుగా ఉండాలి. వాళ్ళే విన్నర్ అని చెప్పడంతో మరి ఏంటారు ఫైనల్‌గా అక్కడ మళ్ళీ నిర్ణయం తీసుకోలేనప్పుడు కూడా మంచి పనే చేశారు. నీకైతే ఆవిడ ఫేవరిజం, నీకైతే ఈవిడ ఫేవరిజం ఒక్కొక్కరు వద్దు అని చెప్పి ఫైనల్‌గా శ్రీజ చాలా తెలివిగా మాధురి పేరే సెలెక్ట్ చేసింది. ఆవిడకి కూడా అర్థమైంది. అయ్య బాబోయ్! ఈ అమ్మాయి కావాలని పెడుతుంది. నేను ఇప్పుడు ఫెయిర్‌గా తీసుకుంటే పర్వాలేదు. అన్‌ఫెయిర్ ఏమాత్రం తీసుకున్నానంటే ఆడియన్స్‌లో బిస్కెట్‌లు అయిపోతున్నారు. నన్ను ఇరికించడానికి ఈ అమ్మాయి చెప్పిందంటే ఎగ్జాక్ట్‌గా శ్రీజ మంచి పనే చేసింది ఆవిడనే పెట్టి. ఇప్పుడు ఆవిడ ఫెయిర్‌గా డెసిషన్ తీసుకుంటే ఈవిడ అర్హురాలు గనుక ఓకే విన్నర్. లేదంటే అయ్యో! శ్రీజకి అన్యాయం చేసింది. మాధురి అంత మనసులో పెట్టుకొని ఆవిడని బిస్కెట్ చేసేసిందని ఆడియన్స్ దృష్టిలో ఆవిడే నెగెటివ్ అయిపోద్దని ఇక బంతేమో ఈవిడు మాధురి కోర్ట్‌లోకి నెట్టేసింది. ఇంకెట్లా కొడతది? ఇంకేం చేస్తది? ఆవిడైతే డెసిషన్ చెప్పాల్సొచ్చింది గనుక కరెక్ట్‌గానే, పర్ఫెక్ట్‌గానే చెప్పిందావిడ. మాధురి చెప్పిన నిర్ణయంలో, ఆన్సర్‌లో ఏమాత్రం తప్పులేదు. పర్ఫెక్ట్‌గా చెప్పింది. ఇక్కడ రాము వర్సెస్ కళ్యాణ్ గొడవ. రాము ఏమన్నాడు? ఒకవేళ ఇక్కడ అన్‌ఫెయిర్ జరిగిన వీకెండ్ హోస్ట్ నాగార్జున గారు చెబుతారు. మీరు ఫెయిల్ అయ్యారు. మీకు మాట్లాడే హక్కు లేదంటే అక్కడ తప్పేం లేదు గదా! అక్కడ కళ్యాణ్ అనవసరంగా ఏంటి వీకెండ్ చెబుతారు, ఏదో మాట్లాడేద్దాం అనుకుని ఏదో అనేసి ఇలాగే కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. సో, రాముకి చాలా కోపం వచ్చింది. రావడంలో అర్థం ఉంది. ఆయనేమి ఇంకొకరిని కించపరచలేదు, తప్పు మాట్లాడలే. ఇక్కడ ఏముంది ఏది పెట్టినా, ఏది చెప్పినా లాస్ట్‌లో అయితే అక్కడ ఉంటది కదా! అసలు పంచాయతీ అని లెక్క చెబితే, మరి మాట్లాడనీయకుండా తొక్కేద్దాం అనుకుంటే ఎట్లా? నేను హౌస్ మెంబర్‌నే మాట్లాడతా. ఇక్కడ పాయింట్ ఎక్కడ పోయినా వీకెండ్ చెబుతున్నాను అందులో తప్పే ఉంది. నన్ను వాయిస్ కూడా రైజ్ చేయనివ్వరా? తప్పే లేదు అక్కడ అనడం. ఫస్టే కళ్యాణ్ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటే తర్వాత వచ్చి సారీ అని 10 సార్లు సారీ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన అనుకోని మాట ఏమి అనలేదు కదా! ఆ!
సరే మాధురికి పెట్టిన తర్వాత మాధురి నాకు వద్దు ప్లీజ్ ప్లీజ్ అవి కావాలని సెలెక్ట్ చేసింది, కావాలని పెట్టింది. సంచాలకులుగా పెట్టేటప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అసలైన గేమ్. వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ ఆటగాళ్ళ ఆట గురించి జడ్జి చేస్తే వాళ్ళ డెసిషన్ గురించి ఆడియన్స్ అయితే జడ్జి చేస్తారు కనుక మంచి పనే చేసింది. బట్ ఆవిడ మాధురి కూడా చాలా క్లారిటీతో చెప్పింది. ఏ మాట కామంటే మనం మెచ్చుకోవాలి, మంచి నిర్ణయమే తీసుకుంది. భరణికి సపోర్ట్ చేయాలనుకున్న ఆ టాస్క్లో ఉండేటప్పుడు సపోర్ట్ చేసింది. ఆయన టీంలోకి 4 మెంబర్స్ని తెప్పించుకునేదానికి ట్రై చేసింది. ఇటు ఆడండి మరి అటువైపు ఎక్కువైపు వస్తున్నట్టు అవన్నీ ప్రయత్నం చేసింది. దాని గురించి చెప్పుకుంటూనే టవర్ పడగొట్టాలని చెప్పారు బిగ్ బాస్. బాక్స్ లోపల అనే పాయింట్ చెప్పలేదు. బాక్స్ లో లేకపోయినా శ్రీజ టవర్ ఎక్కువ ఉంది కనుక ఆవిడ గెలిచినట్టు పర్ఫెక్ట్ జడ్జిమెంట్. ఇందులో ఇంకా అరిచి గొంతు చించుకొని చాలాసేపు ట్రై చేశారు కానీ వాళ్ళకి అర్థమైంది. కాకపోతే వాళ్ళ ప్రయత్నం చేయాలి కనుక వాళ్ళు చేశారు. కానీ మాధురి డెసిషన్ అయితే రైట్, నో డౌట్, అందులో అనుమానమే అక్కర్లా. ఇక నెక్స్ట్ వన్ ఆ సెకండ్ రౌండ్లో ఇమాన్యుయల్కి అప్పటికే దెబ్బలు కూడా ఇమాన్యుయల్కి భరణికి వీళ్ళందరికీ తగలడంతో రాము వచ్చాడు. రాము కూడా బాగా ఆడాడు. ఆ శ్రీజ లాస్ట్లో మళ్ళీ అప్పటికే బాగా సెట్ అయిపోయింది అని తన్ని దోసేశాడు. అట్లాగే ఇంకా ఎవరు కూడా మాధురి ఇక్కడ మళ్ళీ శ్రీజాకి ఎందుకు సపోర్ట్ చేసిందో అర్థం కాలేదు. శ్రీజ తోయికు ఫస్ట్ ఇది కట్టుకో పెట్టుకో అని చెప్పేసి ఆవిడ చెప్పడం అంతా. ఇక్కడ భరణి ఆయన డీమోన్ కలిపి పూల్లో పడిపోయారు కదా. ఫైనల్లీ డాక్టర్ చెకప్ వచ్చి మళ్ళీ రావాలని చెప్పారు. చాలా మేజర్ అన్నట్టు లాస్ట్లో వచ్చి కూడా చెప్పడానికి ఇది రిబ్స్కి బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి మాక్సిమం రెస్ట్ ఉండాలి. చిన్న చిన్న టాస్క్లు అది టాస్క్ అయితే ఈజీగా ఆడొచ్చు. ఇప్పుడు మనకి ప్రోమోలో చూపించింది అట్లాంటివి కూడా ఆడలేని పరిస్థితి వచ్చింది. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే 50-50 డెసిషన్ నాకున్న అప్డేట్ ప్రకారం. ఆయనకు ఉండాలని ఉంది, ఆడాలని ఉంది. కాకపోతే ఆయన టాస్క్లు ఆయన ఆట ఆయన ఆడలేని పరిస్థితి ఫిజికల్గా వచ్చేసరికి. చిన్న ఫిజికల్ టాస్క్లు కూడా ఎంఆర్ఐ స్కాన్ అవన్నింటితో కలిపి రెస్ట్ తీసుకోవాలి, ఇలాంటి టాస్క్లు ఏవి ఆడకూడదని చెప్పారంట. మరి ఫైనల్ డెసిషన్ ఏం చేస్తారో చూడాలి. సరే ఈ రౌండ్లో అయితే ఎవరు అవ్వలేదు. ఎందుకంటే ఆ డీమోన్ వచ్చి లాస్ట్లో ఈవిడ దనేశారు, భరణి గారి దనేశారు, మొత్తం ఆ పిరమిడ్స్ అంతా అటు వచ్చి ఆయన దనేశారు కనుక క్లియర్ అయితే ఇక్కడ ఇదే ఎవరికి పాయింట్ రాలేదు. ఇక తనూజ రైస్ గురించి పంచాయతీ. ఒక రైస్ గురించి అని చెప్పాలా, ఆనియన్ గురించి అని చెప్పాలా, వెల్లుల్లి గురించి అని చెప్పాలా, నిమ్మకాయ గురించి చెప్పాలా, నిమ్మకాయని పిండుకున్నారని చెప్పాలా, సంజన ఫుడ్ గురించి చెప్పాలా. తనూజ ఇక్కడ ఏమైంది అక్కడ కొంపల వంటికి పోయా. తనూజ ఏమంటుందంటే సాయి తినలేదు, రీతు తినలేదు అంది. సో నేను రేషన్ మేనేజర్ అయినా నువ్వు ఎలా తీసుకోమంటావు, నాది కదా బాధ్యత. ఈ బాధ్యత అంతా అప్పుడు ఉండి పెట్టుకోవచ్చు కదమ్మా. ఒక కప్పు ఎక్కువ పెట్టుకుంటే ఎవరేమని అన్నారా? మిగిలితే తినేస్తున్నారు కదా. ఆ చాలకపోతే అడుగుతున్నారంటే దానికి పరిష్కారం అంటే సింపుల్, ఒక కప్పు ఎక్కువ పెట్టు, మిగిలితే తినేస్తారు. మళ్ళీ ఒక కప్పు పెట్టు, మళ్ళీ మిగిలితే తినేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా నీకేమైనా గట్టిగా అడిగేశారా, నువ్వు ఎందుకు పెట్టట్లా ఫస్ట్ నుంచి ఆకలితో మాడిపోయామన్న దానికి సొల్యూషన్ సింపుల్ కదా. ఆ సింపుల్గా అయిపోయింది. దానికి మరీ అంత కొలబెట్టి నువ్వు ఒక మెతుకు తిను, నువ్వు ఒక పప్పు గింజ తిను అంత అవసరమా? మామూలు టార్చర్ కాదు, న్యూసెన్స్, కేర్ ఆఫ్ అడ్రస్. ఇవన్నీ మనం చెప్తే మళ్ళీ భయంకరమైన స్ట్రాంగ్ బిఆర్ పెట్టుకున్నట్టు కర్ణాటక నుంచి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మన మీద దాడి, ఆడియన్స్ మీద దాడి. అసలు ఈరోజు చూస్తే ఎన్ని పంచాయతీలు అంటే ఒకటి కాదు రెండు కాదు. అక్కడ ఆ మాదిరిని పిలిచేసి డీమోన్ కర్రీ రీతి కోసం రైస్ కర్రీ ఇచ్చావు కదా, మీరెందుకు తీసుకోలేదు, కర్రీ తీసుకున్నాడు రైస్ తీసుకోలేదు. ఫుడ్ అంటేనే బాగా సెన్సిటివ్ బిగ్ బాస్ అసలు. అందులోకి వీళ్ళ దరిద్రం ఏంటంటే ఈ సీజన్లో ఎన్నడూ లేదు. బిగ్ బాస్ మన కళ్ళతో మనమే చూసాం. విపరీతంగా పంచేవాడు, బిర్యానీలు పంపించేవాడు, ఐస్ క్రీమ్లు పంపించేవాడు, కేకులు పంపించేవాడు, రకరకాల ఫుడ్ అయితే విపరీతంగా ఇచ్చేవాడు. అలాంటిది ఈ సీజన్లో చాలా ఫేస్ చేస్తున్నారు. ఆ విషయంలో చిన్న చిన్న వాటి కోసం అంత లుల్లే. కర్రీ తీసుకుంటున్నాం రైస్ తీసుకోలేదంటే ఎందుకు అంత దెప్పు పడవడం అదని చెప్పడం. ఆ తనుజ డీమంతో కూడా నేను టీ చేస్తాను వర్క్ చేస్తానంటే ఊరికే గొడవ అక్కడ. అసలు తనుజ నువ్వు డివైడ్ చేయట్లేదు, మాధురి చేస్తుంది, నువ్వెందుకు చేయట్లేదు అంటే ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఒకసారి టీ విషయంలో కూడా ఆ రామరాజుడి విషయంలో కూడా ఈ డ్యూటీ ఏంటి, రేషన్ మేనేజర్కి అందరికీ ఈక్వల్ పోర్షన్స్ ఇవ్వాలనేటప్పుడు పర్ఫెక్ట్గా అది ముందే చేయాలి. ఎంతమంది ఉన్నారు, ఎంత ఉండాలి, ఎంత చేయాలి, మిగిలిలో పర్వాలేదు ఒక ముద్ద ఎక్కువే పెట్టండి, ఒక కప్పు ఎక్కువే పెట్టండి, మిగిలితే తింటారు, వేస్ట్ అయితే అవ్వదు కదా. అలా మెయింటైన్ చేయొచ్చు కదా. ఆల్రెడీ ఒకసారి సేమ్ రేషన్ మేనేజర్కి ఉండేటప్పుడు రామురాజుడికి వెళ్ళి ఫ్లోరా టీ తాగుతలేదు కనుక్కుంటే అప్పుడు నేను ఈవిడకి ఒక అసిస్టెంట్ అని ఆయన ఫీల్ అయింది, తప్పులేదు. చెప్పినందుకు ఫీల్ అవ్వాలి. చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని నోటుకు వచ్చినట్టు గెలగా కరి చేసినట్టుకు తిడితే అప్పుడు హర్ట్ అయ్యాడు. ఏంటి డ్యూటీ ఈవిడ చెయ్యాలి కదని ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చెప్పింది. ఆవిడ రేషన్ మేనేజర్, మళ్ళీ ఆవిడకి ఒక అసిస్టెంట్, మళ్ళీ వాడేదో చేశాడు, చేసిన దానికి మళ్ళీ వాడిని తిడుతున్న లెక్క. ఈ రోజు కూడా మళ్ళీ నేను మాధురికి చెప్పాను, మాధురికి చెప్పినప్పుడు ఆవిడ క్లారిటీ ఇవ్వాలి కదా, ఆవిడ చూసుకుంటుందని చెప్పి. సో ఇక్కడ అందుకే డీమోనో దివ్య అంటారు. అసలు బాబోయ్ అందరూ తిన్నారా లేదా అడగాల్సింది, చూడాల్సింది. గతంలో ఒక టీ ఎక్స్పీరియన్స్ పెద్ద గొడవ అయింది కదా, పంచాయతీ అయింది కదా. మరి ఇప్పుడైనా బాధ్యతగా జాగ్రత్తగా ఎంత వండుతున్నారు, ఎంతమంది తిన్నారు ఏంటి అని చూసుకోవచ్చు కదా. తింటున్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి, మొద దిగక్కర్లా గొంతులోంచి. మరి అంత అవసరమా? పైగా తర్వాత వచ్చి ఇదంతా క్యారీ చేసుకున్న టాస్క్ దానికి రిజల్ట్ మాధురి చెప్పింది కదా, ఆవిడ ఫెయిర్గా చెప్పింది. అందులో మన తప్పు. మాధురిని ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సింది. మిగతా విషయంలో మనమే చెబుతాం ఆవిడ అట్లా మాట్లాడకూడదు. అయితే ఆ తర్వాత వచ్చి డీమోన్ చపాతీ లావ్ అవుతుంది, ఏమైనా అంతర్జాతీయ పోటీలకి పంపిస్తారు ఏంటి, పలచగా ఉంది, చాలా సన్నగా ఉంది అనేది. కుకింగ్ పోటీస్ కానీ ఏమైనా ఫెస్టివల్స్కి ఏమంటారు వాటిని కాంపిటీషన్స్ అవుతాయి కదా, వాటికి కానీ ఏమైనా పంపిస్తారంట చపాతీలు. ఊరికే తనను పాయింట్ అవుట్ చేసేస్తారంట.
చేసేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్. 40-50 చపాతీలు పామి కాల్చి చేసే వాళ్ళకి ఇళ్లలో ఆడవాళ్ళు పడే కష్టం అంటే ఇప్పుడు వాళ్ళకి టాస్క్లు ఆపేసుకుని లేకపోతే అలా గంటల గంటలు నిల్చొని కాల్చడం చేయడం అంటే ఎంత ఆషమాషియా వంట. గతంలో ఈవిడ కూడా చేసినప్పుడు మనం కూడా అదే అన్నాం కదా, పాపం ఆవిడ అంత కష్టపడి టెనెంట్స్గా వచ్చి వంట చేసి పెట్టి వెళ్తేనే కనీసం తినడానికి కూడా లేదని. ఎవరిదైనా కష్టం కష్టమే కుకింగ్ చేసేటప్పుడు. ఊరికే వెతకాలి కాబట్టి వంకలైన మాదిరిగా నేను ఇక్కడ సీన్ క్రియేట్ చేయాలి, గొడవ పెట్టుకోవాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక హడావిడి చేయాలన్న తపనే కాకపోతే చపాతీ లావుగా ఉంది, సన్నగా ఉండాలి, పలచగా ఉండాలంట. ఆ మాదిరికి మనడంలో తప్పే లేదు. హోటల్లో సర్వర్లా ఏంటి పలచగా, లావుగా మాకు రాదు నువ్వే చేయమని చెప్పేది అంటే తప్పేముంది? రాకపోతే వదిలేయండి అంట. సో మరి రేషన్ మేనేజర్ కోఆర్డినేషన్ చేయించుకోవాలి కదా. మళ్ళీ సుమనకు వచ్చి ఇది ముట్టు, ఇది పెట్టుకో, ఇలాగిచ్చి శాంపుల్ కూడా ఇది ముట్టు పెట్టుకో, కంప్లైంట్ ఇస్తే ఏం చేయాలి, కంప్లైంట్ ఇస్తే ఏం చేయాలి, ఎట్లా ఎట్లా చెప్పుకొని మరి ఇవన్నీ అవసరమా? ఆ మాదిరి కరెక్ట్‌గా ఇచ్చింది అక్కడ. తగ్గుతా ఉంటే ఏదో అనుకుంటుంది. ప్రేమతో తగ్గుతారు ఎవరైనా. తెలుసుకొని నీతో పడాల్సిన అవసరం లేదంటే పాపం నిజంగా ఆవిడ భరిస్తుంది. నిజంగా ఆవిడకున్న టెంపర్‌కి, ఆవిడకున్న హైపర్‌కి ఏదో ఆవిడ సేఫ్ గేమ్‌లో భాగంగా ఆడుకుంటూ పోదాం. తనూజని భరించేద్దాం. మిగతా వాళ్ళందరి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది? ఈవిడకిచ్చిన రెస్పెక్ట్ ఇస్తుంది నిజమే. తగ్గి తగ్గి ఇస్తా ఉంది. సర్లే ఆవిడ సేఫ్ గేమే కాదనట్లే. అయిన దానికన్నా ఆలోచించాలి కదా. అందుకే ఆవిడ కూడా ఈరోజు బరస్ట్ అయింది. బరస్ట్ అవడంలో తప్పులే. నీకు సపోర్ట్‌గా ఉంటే ఓకేనమ్మా. నీకు సపోర్ట్‌గా లేకపోతే నచ్చదమ్మా. న్యాయం వైపు నిజాయితీగా ఉంటే నచ్చదు. ఎక్కడిదో తెచ్చి ఇక్కడ పెడుతున్నావు. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. మళ్ళీ ఇక్కడ అంటది మా నాన్నని సీజ్ చేయమని నీకు అడిగానా? ఎందుకు ఆర్గ్యూ చేయాలి? మీరు మాట్లాడారంటే అదే మనసులో పెట్టుకొని క్యారీ చేస్తుంది అక్కడ. భరణికి ఎగ్నెస్ట్‌గా నిర్ణయం ఇచ్చేసింది అని చెప్పేసి. సంచాలకి వేస్ట్ అని మీకు చెప్పలేదు ఇవన్నీ చెప్పుకుంటూ మరి అదే కదా క్యారీ చేస్తుంది. అందుకే మాదిరి తెలుసులే ఈవిడికి సపోర్ట్‌గా ఉంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఎలాగ ఉంటదో ఈరోజు అంతా చూసామంటే అదే క్యారీ అయ్యింది. అలాగే ఇంకోటి డీమోన్ దివ్యతో కూడా అంటాడు కదా, కెప్టెన్ అయితే తనుజ చూడాలని ఉంది. దివ్య అమ్మో రేషన్ మేనేజర్ అయితే ఎలా ఉందంటే కెప్టెన్ అయితే ఆ ఊహనే భరించలేమంటే ఆడియన్స్ కాదు, హౌస్ మేట్స్ కాదు, అందరికీ బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఏదంటే ఈవిడ కెప్టెన్ అయితే అందులో డౌటేలే. లక్కీగా అక్కడ ఆనియన్ గురించి ఒక ఆనియన్ పీస్ కళ్యాణ్ తీశాడని చెప్పి అలా 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 అది ఫస్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దొంగతనాలు చేసేస్తున్నారని చెప్పి ఆ హైపర్ వాయిస్తూనే మొదలుపెట్టింది. ఆ అదృష్టవశాత్తు హౌస్ మేట్స్ ఆడియన్స్కి ఈరోజు ఆ అదృష్టం కలిసి వచ్చి నిజంగా ఎమాన్యుల్ కావచ్చు, మళ్ళీ మాధురి కావచ్చు, ఆ దివ్య కావచ్చు, కళ్యాణ్ అందరూ కలిపి దాన్ని కామెడీ సీన్ కింద చేసేసరికి లేకపోతే వేరే లెక్క ఉండేది. ఫైనల్గా కూడా నాకు అక్కడ బెడ్ వేసేయండి, అక్కడే పడుకుని పోతా, బాత్రూమ్ ఇచ్చేయండి, అక్కడ అంత అవసరం లేదు, బెడ్ వేసి చూసి చూడడానికి వెళ్ళొచ్చు, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కావాలని పంచాయతీలు పెట్టుకొని కావాలని లొల్లి చేసి సంజన చేయలేదు రేషన్ మేనేజర్గా, ఒక కంప్లైంట్ కూడా లేదు కదా, చాలామంది చేసుకుంటూ పోయారు కదా. సో అక్కడ ఏమనిపించిందంటే ఆ ఉల్లి దగ్గర ఆ క్లోజప్ పేస్ట్ అయితే యాడ్ ఉంది కదా, దానికి న్యాయం చేశారని అనిపించింది. ఉల్లి ప్లేట్లో ఉండాలి, శ్వాసలో కాదు, క్లోజప్ యాడ్ ప్రమోషన్కి బాగా ఉపయోగపడినట్టు ఉంది ఉల్లిపాయ పంచాయతీ. అలాగే ఇంకోటి ఏంటి, ఆ సుమన్ శెట్టి ఇమాన్యుల్ ఆ ఫన్ గౌరవ్ తెలివినాడంటే సుమన్ శెట్టి మనసులో అనుకుంటున్నదంతా ఇమాన్యుల్ మనసులో ఉన్నదంతా ఈ రకంగా ఫన్ మోడ్లో బయట పెట్టేసాడు అనిపించింది. సుమన్ పేరు పెట్టినా సరే వాకి డగ్గు పడేసి వీడి తెలివి అంటావు, శవపేటకిలో చచ్చినా పట్టించుకోకుండా ఉన్న వీడిదేం తెలివే, కండలు కాదురా బుర్ర పెంచాలి ఇలాంటి డైలాగులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనది కామెడీ ఆ రకంగా చేసుకుంటూ పోయాడు. సంజన కూల్గా ఉంటుంది, బాగుంటారు, మాటే రాదు, కలిసి ఎవర్రా మాట్లాడేది, గొడవాడితే ఎంజాయ్ చేస్తారని మీరే కదా అన్నారు. అంటే ఇక్కడ సుమన్ శెట్టి కూడా చురక అయితే పెట్టేశాడు. ప్రతి వారం 15 వారాలు సంజనాకే పోడిస్తా, సంజన నామినేట్ చేస్తా అంటే సుమన్ శెట్టి సేఫ్ గేమ్ అని కూడా ఫన్నీగా ఇమాన్యుల్ అయితే ఎక్స్పోజ్ చేశాడు. అది వాస్తవం. అట్లాగే ఇంకెవరు తనుజ గురించి గొడవ పడదు, అలగదు, అరుస్తుంది, అసలు రోజంతా నవ్వుతుంది, ఏడవదు, కలకలకలకలు ఆడిపోద్దు మొహం అంటే రోజంతా ఆవిడ గొడవలు పడుతుంది, అలుగుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ఇవే చెప్పుకొచ్చాడు. పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇక రేషన్ మేనేజర్కి అయితే చక్కగా చెబుతుందంటే పొట్ట పగిలిపోయారు నవ్వుకుంటే, ఇంకెంతకంటే కామెడీ లేదు, ఎంతకంటే జోకులు లేవని మాదిరిగా మాటల్లో చెప్పక్కర్లే, అంత రివర్స్ మోడ్లో చూసి ఫన్నీగా ఇమాన్యుల్ అయితే సెటైరికల్గా వేసేస్తాడు. ఆవిడికి అర్థమైంది. నిజమే కదా, ఎంతో నస అంటే నిజంగా. ఇంకా నెక్స్ట్ నిఖిల్ గురించి కూడా ఎపిసోడ్లో చూపించలేదు. ఇంకా నిఖిల్ గురించి కూడా ఎట్లా అంటే సైలెంట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, ఒక మూల ఉంటాడని నాలాగనేసి ఈ సుమన్ శెట్టి చెబితే అక్కడ ఎమ్మెల్యేలు అంటాడు, ఇవే సైలెంట్గా ఉంటావు, నువ్వు కలవట్లేదు, నువ్వు సింగిల్గా ఉండిపోయావు, నువ్వు మింగిల్ అవ్వట్లేదు, ఇవే పెట్టుకుని నామినేషన్ కూడా చేస్తాం కదా, నేనే ఈ హౌస్లో సైలెంట్ అంటే నేనే తక్కువ మాట్లాడుతాను, నువ్వు నాకంటే తక్కువ మాట్లాడుతాను, నాకంటే కామ్గా ఉన్నావు అని చెప్పి ఇదే పాయింట్ల మీద మళ్ళీ మనం నామినేషన్ కూడా చేస్తాం కదని చెప్పి ఇండైరెక్ట్గా సెటైరికల్గా ఆ పాయింట్ కూడా అయితే వేసుకున్నాడు ఎమ్మెల్యేలు. అది ఇక్కడ ఎపిసోడ్లో మనకు చూపలే. సరే ఇక్కడ రీతు చౌదరి ఏమో శ్రీజతో చెబుతుంది కదా, ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వీడేమో వెళ్ళి డీమోన్ వెళ్ళి అక్కని మాటలు కలుపుతున్నాడు, ఏం మాట్లాడలే, ఆవిడ గురించి కనీసం అడగలే. ఆమె వచ్చినప్పటి నుంచి కూడా ఇద్దే అయితే ఒక రుబాబు చేసి ఒక యాటిట్యూడ్ చూపిస్తుంటే నేను స్టాండ్ తీసుకుంటున్నా, వీడు మాత్రం ఆ లీనియన్స్ ఇవ్వబట్టే కదా ఆవిడ లైన్ దాటి వస్తుంది, సో లైన్ గీసుకోవచ్చు కదా, ఇలా చెప్పొచ్చు కదా,
ఈవిడ వల్ల అలా వస్తుంది. ఆవిడ నా వరకు కూడా వస్తుంది. ఇతడు మాట్లాడొచ్చు కదంటే డీమాన్ అంటాడు. నేను బాధపడుతున్నాను లేదు అడిగి తెలుసుకో. ముగ్గురు మాట్లాడక నేను మాట్లాడినా దూరిపోతున్నాను అంటాడంటే అడగొచ్చు ఆయన. ఖచ్చితంగా అడగాల్సిన విషయమే ఉంది. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్‌కి సంబంధించి సరే ఆ టాస్క్‌లు, ఆ ట్రాక్‌లు, ఆ బాండ్స్ వల్ల మైనస్సే తప్ప ప్లస్ ఉండదు. ఆడియన్స్‌కి నచ్చదని ఒక స్థాయి వరకు చెప్పొచ్చు. కానీ మరీ అన్‌హెల్తీ బాండ్స్, వెరీ అన్‌హెల్తీ బాండ్స్, నాట్ ఆర్గానిక్ బాండ్స్, స్థాయి మించి ఏదో చేయకున్న పనులన్నీ చేసేస్తున్నారన్న మాదిరిగా పోర్ట్రే చేసేటప్పుడు రీతు చౌదరి బాధపడడంలో అర్థముంది. అట్లా ఎందుకంటే చాలామంది చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే కంప్లెయింట్. బట్ వాళ్ళు మాది జెన్యూన్ బాండ్, జెన్యూన్ రిలేషన్ అని చెప్పుకునేటప్పుడు ఓకే. వాళ్ళు కూడా అంతవరకు పెద్దగా హర్ట్ అవ్వలే. కానీ ఈవిడ ఇంతకు మించి మాట్లాడినప్పుడు వెంటనే నామినేట్ అయిపోయిన వెంటనే ఇతను వెళ్లి మళ్ళీ అక్క, అక్క అంటే ఆవిడకి మండుతది కదా! బాధ ఉంటుంది కదా! ఆవిడంటే వీడికి అస్సలు కోపం రాలా. నేనంటే కోపం వచ్చిందని తప్పే లేదక్కడ. అలాగే శ్రీజ కూడా అరే నీతో కలిసి ఉన్నందుకే కదా! క్యారెక్టర్ బ్యాడ్ చేసి మాట్లాడితే స్టాండ్ తీసుకోవాలి కదా! మాట్లాడాలి కదంటే మాట్లాడాలి. డీమాన్ ఆ విషయంలో తగ్గడం తప్పే. నువ్వు ఫీల్ అయ్యావని నాకు తెలీదు. తర్వాత చెబుతానన్న తర్వాత వెళ్ళాడు, అడిగాడు. తర్వాత మాధురి వచ్చి వాళ్ళ మదరు ఏడుస్తారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెబుతారా? నీతో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మగారు ఏడుస్తే హెల్తీ బాండ్ అనిపిస్తే నాకు చెబుతారా? ఆ అమ్మాయికి నేను చెప్పను నీకు చెబుతా అంటే ఇదే మాధురి చేసిన బ్లండర్. చాలా తప్పిది. ఒకవేళ నీకు నిజంగా ఇప్పుడు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి అర్థమైతున్నదేంటి? వాళ్ళ అమ్మగారు, "అమ్మ మా అమ్మాయి కొద్దిగా చెప్పు. ఆ బాండ్స్ చూడలేకపోతున్నాను. మాకు నచ్చట్లేదు. నేను చెప్పినా అర్థం కాలేదు. నువ్వేనే కొద్దిగా అర్థమయ్యే మాదిరిగా చెప్పు" అంటే ఈవిడ నిజంగా వాళ్ళ అమ్మగారి బాధ అర్థం చేసుకున్న ఆవిడైతే ఈవిడ కూడా స్టార్టింగ్‌లో నేను ఒక అమ్మనన్నప్పుడు ఖచ్చితంగా వెళ్లి రీతు చౌదరికి చెప్పొచ్చు కదా! "రీతు నీకెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఒక అమ్మ అనుకో, అక్క అనుకో, ఏమన్నా అనుకో. బాగోలేదమ్మా. అస్సలు బాగోలేదమ్మా. దయచేసి అర్థం చేసుకో. ఇంతకంటే నేను చెప్పలేను. నీ తల్లినా నీ ప్లేస్" అట్లా చెప్పుంటే మాధురి గ్రాఫ్ కూడా పెరిగుండేది. ఆ రీతి కూడా అర్థం చేసుకునేది. ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఉండేది. అలా చెప్పకుండా పైగా ఇక్కడ కూడా ఆవిడ చెప్తుంది. "ఆ అమ్మాయికి నేను చెప్పను. నీకు చెబుతా." ఎందుకు చెప్పాలి ఈ అబ్బాయికి? ఆ అమ్మాయికి కదా నువ్వు చెప్పాలి. వాళ్ళ అమ్మగారు నీకు చెప్పుంటుంటే. పోనీ ఆవిడ చెప్పాల్సొచ్చిన ఏమని చెబుతారు? మరి వెరీ అన్‌హెల్తీ బాండ్ ఇట్లా చెప్పు బజార్న పెట్టి ఇయ్యమని చెబుతారా? కొద్దిగా మార్చుకో అమ్మా. ఎందుకొచ్చిన ట్రాక్‌లో తొక్క. ఇక్కడ గేమ్ ఆడడానికొచ్చావు. గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఈ ఫ్రెండ్‌షిప్‌లు, ఈ బాండ్స్ అవసరమా? ఈ ఎమోషనల్ ఈ చండాలమంతా పక్కన పెట్టుకొని అట్లా కొద్దిగా మందలించమ్మా, బుద్ధి చెప్పమ్మా అని చెబుతారు తప్ప, ఆవిడ ఏది చెప్పింది ఈవిడకి ఏం అర్థమైంది? ఇట్లా చెబితే మరెట్లా? ఆవిడ హర్ట్ అయితది గదా! చెప్పాల్సిన రీతిలో, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేకపోయా. పైగా మళ్ళీ ఆ అమ్మాయికి నేను చెప్పనంటే, సరే డీమోన్ మళ్ళీ. ఇక్కడ సరే నీకు ఆ కళ్యాణం మీద ఇతనికి ఎప్పుడు చిన్న ఇన్‌సెక్యూర్ ఫీలింగో ఏందో మరి జెలసీ ఏంది. వాడి మీద కోపం రాలేదు. నా క్యారెక్టర్ అన్నాడు. నువ్వు ఫ్రెండా అన్నాడంటే, అది గేమ్‌లో గేమ్. ఇది నా పర్సనల్ నా క్యారెక్టర్ గురించి నీకు అంటావంటే ఇక్కడ డీమోన్ అయితే రాంగ్ ఆ అమ్మాయి విషయంలో. అడ్డుకుంటాడు, ఇలా పట్టి గుంజి పడేస్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకంటాడు. హైలైట్ చేయడం ఇది తప్పు. అక్కడ సంజన 2 సార్లు ఆ పని చేస్తే సంజన అంత బాధలో ఆవిడ పెట్టిన ఇబ్బందికి ఆ ఫుడ్ మానేసి వచ్చిన ఆవిడ గూడా అంత స్పీడ్‌గా వచ్చి కూడా ఆవిడ గూడా అడుగుతుంది. అరే! మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపిస్తుంది. హార్ష్‌గా వేరేలాగా కనబడుతది. నేనే వేరే బాధలో ఉన్నా సరే షాక్ అయ్యి అర్థమైందా తమ్ముడు నీకెందుకు చెప్తానంటే అది 100% ఫ్యాక్ట్. అక్కడ చూసేవాళ్ళకేంటంటే బాండ్ ఉంటే ఉండొచ్చు. ట్రాక్ ఉంటే ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. ఆవిడ ఒంటి మీద చెయ్యేసి అలా విసిరిగా తోసేయాల్సిన అవసరం లేదు. అది కూడా 2 సార్లు చేసాడు ఆ సందర్భం. ఇది కరెక్ట్ కాదు. అయితే ఈ విషయంలో మనం ఖచ్చితంగా గట్టిగా మాట్లాడొచ్చు. చెప్పొచ్చు డీమోన్ 100% తప్పని. కానీ వీళ్ళ బాండింగ్ అంతా చూసిన తర్వాత అసలు అవసరం. మనం మధ్యలో బిస్కెట్ అయితే. మనలాంటోళ్ళం ఏం ఒపీనియన్ తీసుకుని. ఎందుకంటే మళ్ళీ అంతా అయిన తర్వాత ఆ రీతు వచ్చి మళ్ళీ గోరుముద్దలు తినిపిస్తుంది చూడండి. ఇంకేమనుకోవాలి? మనం ఏమన్నా అనకపోయినా నాగార్జునకి ఖచ్చితంగా ఆయన మందలిస్తారు. కానీ మందలించాల్సిన అవసరమే లేదు అంటాను నేను. అవసరమే లేదు. పట్టించుకోవాల్సిన అవసరమే మీ కర్మని వదిలేయాలి ఇంక వాళ్ళని. ఎందుకంటే అంత గొడవ అయిన తర్వాత దొబ్బే అన్నం, ఆ దొబ్బేసాలని అంతా చెప్పిన ఆవిడ మళ్ళీ లాస్ట్‌లో వచ్చి ఆ ముద్ద తినిపిస్తూ ఉంటే గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే ఇవి గార్డెన్ ఏరియాలో కామెడీ చేశారు, ఫన్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత నువ్వొచ్చి తినిపించంటే ఇంకేమనుకోవాలి? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడా? ఆవిడ సంజనాని అడిగా హార్ష్‌గా ఉంటదిరా బాబు, వేరేలాగా ఎళ్తదిరా బాబు అన్నీ చెప్పినా ఆడియన్స్‌కి అట్లాగే అనిపించింది. ఏంటి ఈ అబ్బాయి మరీ శృతి మించాడు అంత అవసరమా అనిపిస్తది. కానీ చెప్పాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం మీ కర్మ అన్నట్టు వదిలేయాలి ఇంకంతే. దీనివల్ల బ్యాడ్ అయితారు. ఇద్దరు బ్యాడ్ అయితారు. ఒక స్టాండ్ తీసుకొని, ఒక డెసిషన్ తీసుకొని అంత లొల్లయిన తర్వాత కూడా మళ్ళీ అంత కేరింగులు, ప్యాంపరింగ్‌లు అంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళో, వాళ్ళు పిచ్చోళ్ళు నిజంగా. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఏం ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి ఎవరి జోనర్‌లో వాళ్ళు గేమ్ ఆడొచ్చు కదా! మళ్ళీ ఒకవేళ ఆ వైబ్ సెట్ అయితే అవ్వచ్చు. అప్పుడు గంట గంటకి, పూట పూటకి, మాటి మాటికి, చీటికి మాటికి కయ్యమని కరుసుకోవడం, అరుచుకోవడం, అలగడం, ఏడవడం, మళ్ళీ వచ్చి ఇంకా సోది. ఇంకెంత చెప్తాం వీళ్ళ గురించి. సరే సంజన, తనూజ రైస్ గురించి. తనూజకి ఎప్పుడు, ఎక్కడ, ఏది మాట్లాడాలో, అసలు మాట్లాడాలో కూడా అర్థం కాదా అనే విషయం మనకు అర్థమైతుంది. వాళ్ళ పీఆర్‌కైతే అర్థం కాదు. మళ్ళీ మనం ఈ గేమ్ గురించే చెబితే చెలరేగిపోతా ఉంటారు గానీ, ఏంటండి అది సంజన గారు ఏం తప్పు చేశారక్కడ? ఎవరి రైస్ ఆవిడ తింటున్నప్పుడేనా ఆవిడకి ముద్ద దిగక్కర్లేదా? రైస్ ఎవరు పెట్టుకున్నారు? సంజన గారు మీరే పెట్టుకున్నారా? ఇది దొంగతనం చేసిందా? తప్పు చేసిందా? లేతే ఆవిడ రైస్ గాని తినేసిందా? ఆవిడ తింటుంటే అడగడమే తప్పు. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? ముద్ద ముద్దకి, మెతికి మెతికి అడగాల. అమ్మ రేషన్ మేనేజర్, అమ్మ కెప్టెన్, అమ్మ కుకింగ్ ఇన్‌చార్జ్ నేను ఈ ముద్ద తింటున్నా, ఈ మెతుకు తింటాను అడగాలేంటి? మళ్ళీ
అది కాదమ్మా నేను తింటాను నేనే పెట్టుకున్నా అంటే ఆవిడ చాలా ఎక్కువ తక్కువ కాదండి. లాస్ట్‌కి తినే వాళ్ళకి ఎంత మిగులుతుంది, ఎంత మిగులుతుందని అడుగుతా మరి దేని గురించి నువ్వు ఎక్కువ తినేస్తున్నావని అక్కడ అడుగుతా ఉన్నావు. ఆవిడ గొంతులోంచి దిక్కుండా అడుగుతా ఉన్నావు. అడ్డం పడిపోతున్నావు. రైస్ నేను చూడలేదు. పప్పు పెట్టుకుంటే చూసానంటే అప్పుడు కూడా ఆవిడ అంటుంది మరి పప్పు రెండో గరిటె నువ్వే కదా వేసావంటే అప్పుడు నీకు గుర్తు రాలేదా? నేను ఎక్కువ పెట్టుకున్నా, తక్కువ పెట్టుకున్నా రైస్ నేను కొంచెమే కదా పెట్టుకున్నానంటే, అంటే ఆలోచించుకొని ఓహో! ఇప్పుడు ఇక్కడ గొడవ పడొచ్చేమో, అందరి ఫుడ్ ఈవిడే తినేస్తుందని సీన్ క్రియేట్ చేయాలేమో, లేకపోతే ఇక్కడ నేను రేషన్ మేనేజర్‌గా చాలా స్ట్రిక్ట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా చేశానని ప్రూవ్ చేసుకునేదానికా? ఆ! ఎవరి విషయంలో ఫేవరిజం, పార్షియాలిటీ లేదు. అందరికీ ప్రతి మెతుకు పర్ఫెక్ట్‌గా పంచుతానని అందరి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి అనుకుంటుంది ఏమో గాని బిస్కట్ అయిపోద్ది ఇలాంటి చేష్టల వల్ల. మళ్ళీ అంటది ఎంత పెట్టుకున్నారో మ్యాటర్ కాదు. మరేంటి మ్యాటరు? ఆ రచ్చంతా అందుకోసమే గదా! ఎక్కువ పెట్టేస్తున్నారు, ఎక్కువ తినేస్తున్నారు, ఎక్కువ కాదు లాస్ట్‌లో వచ్చేవాళ్ళకి ఇంత మిగులుతుందంటే నువ్వు ముందొచ్చి ఇంత తినేసావు లాస్టోళ్ళకి ఇంత అదే కదా నువ్వు చెబుతున్నది. రాజుగారు రెండో భార్య మంచిదేనని చెబుతా ఉన్నావు. అప్పటికి రెండో గరిటె నువ్వే కదమ్మా పెట్టింది. మరప్పుడు నువ్వు చూడలేదా? అప్పుడైనా అడగొచ్చు కదా! చెప్పొచ్చు కదా! అంటే కావాలని సీన్ క్రియేట్ చేస్తున్నట్టు ఉంది కదా అక్కడ. పైగా ఇక్కడ ఇదే కాదు సాయి మీద నిన్న నమ్మకాయ ఇది చేసుకున్నాడంటే ఆయన మీద అరుపులు. మిగిలిపోయిన అన్నం తినేందుకు స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా రీతు చౌదరి వాళ్ళు మిగిలితే తినేస్తున్నారు కానీ వృధా తీసి పడేయట్లేదు డస్ట్‌బిన్‌లో. ఎవరో ఒకరు అందరికి ఆకలేస్తుంది. ఈ టైము, ఆ టైం ఎప్పుడు ఎవరికి మూడొస్తే ఆకలేస్తే అప్పుడు తినేస్తున్నారు అయిపోయింది. మిగిలిపోయిన నిమ్మకాయ గురించి అరుపులు, మిగిలిపోతే అన్నం గురించి అరుపులు, ఆనియన్ గురించి అరుపులు. అలాగే ఆ నిఖిల్ ఒక్కడే నయము. ఆయన అడిగాడు నిజంగా. మిగతా వాళ్ళందరూ ఆవిడ నోటికి భయపడిపోతారు, లేకపోతే ఆవిడ పిఆర్‌కి భయపడతారు, ఆవిడ ఫ్యాన్స్‌కి భయపడతారు. హౌస్‌లోకొచ్చిన తర్వాత ఆవిడ ఆట ఏంటంటే ఇవే. ఏం చేసింది? అలిగింది. ఏం చేసింది? అరిచింది. ఏం చేసింది? ఏడ్చింది. ఏం చేసింది? ప్యాంపరింగ్ ఎక్స్‌పెక్ట్ చేసింది. ఇంకా ఏం చేసింది? సపోర్ట్‌కో ఆశించింది. సపోర్ట్ ఇచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే అది ఉండదు. మీకు ఎగ్జాంపుల్ చెబుతా. ప్లాంక్ టాస్క్‌లో గెలిచిన వెంటనే 1% కూడా హ్యాపీనెస్ లేదు. వెంటనే వచ్చి అలాగ మూడీగొచ్చి ఆ రోజు ప్లాంక్ సపోర్ట్ చేశారు కదా! దివ్య వీళ్ళందరూ కలిపి. అప్పుడు వచ్చిన వెంటనే మళ్ళా భరణితో నాన్న ఆ పోపు టాస్క్‌లో గొడవలో నువ్వు స్టాండ్ తీసుకోలేదంటే ఎవరైనా ఒక టాస్క్ గెలిచాం ఒక వారం ఇమ్యూనిటీ వచ్చిందంటే సెలబ్రేట్ చేసుకుంటారు. 1 మినిట్ 1% కూడా సెలబ్రేషన్ గాని హ్యాపీ మూడ్ లేకుండా వచ్చి అలాగే పెట్టిన ఆవిడ ఇప్పుడు చెప్పే కదా! చిన్న చిన్న విషయాలకి ఇంత హర్ట్ అయిపోయి మార్నింగ్ కూడా చెప్పినట్టుగా ఆయేష విషయంలో కూడా ఒక సేఫ్ గేమ్‌లో భాగంగా. కాకపోతే ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఇన్ని పంచాయతీల రేషన్ చుట్టూ అని చెప్పేసి తినే దగ్గర, ముద్ద దగ్గర దగ్గర ప్రతి దానికి గొడవేనా? ఆ నిఖిల్ ఒక్కడే నయము పర్ఫెక్ట్‌గా అవునండి తినేటప్పుడు ఏంటంటే ఆయన మీద మళ్ళీ అరుస్తది. మీరు ఇక్కడ మాట్లాడకండి అని ఎవరు మాట్లాడరా? నోటికి భయపడిపోయి లేకపోతే నీ ఫ్యాన్స్‌కో, పిఆర్‌కో భయపడిపోయి సైలెంట్‌గా ఉండిపోవాలా? సంజన చెప్పింది పర్ఫెక్ట్. తనకి మెచ్యూరిటీ లేదు. ఎందుకు కిచెన్ మానిటర్‌గా పెడతారో టార్చరు, పోపు గొడవ కూడా ఇట్లాగే అయ్యిందని పర్ఫెక్ట్‌గా చెప్పిందావిడ. ఎప్పుడు ఎక్కడ దేని గురించి ఎంత మాట్లాడాలో అర్థం గాకుండా ప్రతి ఒక్కళ్ళ మీద అదే ఫోకస్. అదే నిఘాన. ఏమైపోద్ది ఒక ముద్ద అటు ఇటు అయితది. ముందే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టండి. మిగిలితే చూద్దాం. వేస్ట్ అవ్వట్లేదు గదా! ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా ఇంత సేఫ్ గేమ్ ఎందుకు భయపడతాడాయన? రేషన్ మేనేజర్‌గా ఆవిడని పెట్టడమే పెద్ద తప్పు. పైగా వచ్చి అడగాల్సింది ఎవరిని? సంజన మీద అరుస్తాడేంటి? అడగాల్సింది ఆవిడని. అమ్మ ఏంటి? నిన్ను కలిపి బిస్కట్ అయిపోతున్నాను. కెప్టెన్‌గా నా కెప్టెన్సీలో హార్మోన్ మొత్తం దొబ్బుతుంది. అయితే నువ్వు రేషన్ మేనేజర్‌గా గొడవలు లేకుండా, పంచాయతీలు లేకుండా చెయ్యి. లేదా తప్పుకో. ఆ బాత్రూమ్‌కో దీనికి లాస్ట్ వీక్ ఎవరీవిడ మాధురి హడావిడి భరించలేక బాబోయ్! నీకు దండం నాకు ఈ కిచెన్ అక్కర్లే నేను బాత్రూమ్‌కి పోతున్నాను. అక్కడికెళ్ళిపో. లేదా ఇంకేదో గార్డెన్ అది క్లీన్ చేసుకో. హౌస్ అంతా క్లీనింగ్ డిపార్ట్మెంట్‌కి పో. ఇక్కడ వద్దని చెప్పొచ్చు కదా! చెప్పాల్సింది పోయి. ఎందుకంటే సాయిని తిట్టింది, నన్ను తిట్టింది, మిమ్మల్ని ఇంకా హార్స్‌గా అనలేదు, ప్రేమగా ముద్దించింది. అంతకంటే హర్టింగ్ పాయింట్ ఇంకేముంటది? ఆయనకి అర్థం కావట్లే ఇమ్మాన్యుయల్‌కి. సంజనాకొచ్చి మిమ్మల్ని ఇంకా హార్ష్‌గా అనలేదు. ఇంకేం అనాలయ్యా? తింటున్న కంచంలో ముద్దను చూసి అన్ని మాటలంటే ఇంకేమనాలి? అంతకంటే ఇంకేం హార్ష్‌గా అనాలి? ఆవిడ ఎంత బాధపడింది. ఇంతమందిని తిట్టిందంటే ఇంక సన్మానం చేస్తారంటే అడగాల్సింది ఎవరినండి ఇమ్మాన్యుయల్? ఇదే కదా సేఫ్ గేమ్ అంటే. మళ్ళీ వెంటనే అక్కడ సీన్ కూడా చూపించాడు. 'బిగ్ బాస్' ఎందుకో మరి ఈరోజు కొద్దిగా. అంటే దత్తపుత్రిక అని వస్తుందని గల కొద్దిగా చూపెడదాం గేమ్ అంతా ఇప్పుడు ఎట్లా ఉంటదని ఒక ఎగ్జాంపుల్ ఏమో. నిన్నటి నుంచి వాళ్ళు ఇలాంటి సీన్స్ బొచ్చెడు జరిగాయి. సాయి అడిగితే ఒక గరిటె వస్తది. అంత కొల ఏంటో అర్థం కావట్లే. మాధురి సరిపోద్దామా అనే తర్వాత కూడా ఎయ్యబోతే వదిలేను అక్కడ టమాటా ముక్కలేసి ఎన్నుతానని. ఎవరు అడుగుతారు చెప్పండి? ఆ! సరే ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే భరణి దెబ్బైతే గట్టిగా తగిలింది. 2 డేస్ పడుతుందని చెప్పేసాడు కదా! మళ్ళీ లాస్ట్‌లో కూడా చూసారా మాధురి వచ్చి రేషన్ మేనేజర్ కళ్ళు తిరుగుతున్నాయి ఒక చపాతీ అంటే, చపాతీయా? పడిపో. అంటే చపాతీ చేయడానికి నాకు మధ్యాహ్నం తినలేదు కదా! ఎవరైనా ఆ ముద్ద ట్రై చేయాలి వినలేక అడుగుతా ఉంటే పడిపో అని చెబుతా ఉంది. సో, మొత్తానికి ఇవండి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది ఓవరాల్‌గా? మాధురి వెర్సస్ గౌరవ్‌లో ఎవరు రైటు, ఎవరు రాంగో మెసేజ్ పెట్టండి. సంజన వెర్సస్ తనూజలో కూడా ఎవరు రైటు, ఎవరు రాంగో మెసేజ్ పెట్టండి. ఇంకా పంచాయతీ అంటే డీమోన్ వెర్సస్ రీతూ చౌదరి గొడవలో కూడా ఎవరు రైటు, ఎవరు రాంగో. అట్లాగే మాధురి అక్కడ ఇన్ని పంచాయతీలు జరిగాయి కదా! మీ ఒపీనియన్ ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.